బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతింటే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. నీకేం సంబంధం అమ్మా? 42% రిజర్వేషన్ వస్తే మా బీసీలం కదా పండుగ చేసుకోవాల్సింది, మేము కదా కృతజ్ఞత చెప్పాల్సింది ఏది రాష్ట్ర ప్రభుత్వానికి. ఒకవేళ చెప్పేది ఉంటే నీకేం సంబంధము? నువ్వు కవిత ముదిరాజా, కవిత గౌడ, కవిత పద్మశాలియా, కవిత ఏ రకమైనటువంటి సంబంధం? నువ్వు మీ కులానికి మా కులాలకు ఏమన్నా బియ్యం పొత్తుందా, కంచం పొత్తుందా, మంచం పొత్తుందా అని అడిగినాం. ఇక్కడ తప్పేముంది? అంటే కొంచెం కంచం పొత్తు మంచం పొత్తు అనే దాంట్లో కొంత వాళ్ళు చెప్తున్న కంచం పొత్తు అంటే కలిసి బంతి భోజనం చేయడం, మంచం పొత్తు అంటే బియ్యం పొందడము. ఇది మీడియాకు కూడా చెప్తా ఉన్నా. దీని అర్థం ఇది. వాళ్ళ భాషలో వేరే ఉండొచ్చు, మరి మాకు తెలియదు. మా భాషలో అయితే గది. సో బీసీ ఉద్యమం చేస్తున్నారు, బీసీ రాజకీయ పార్టీ అంటున్నారు, అందుకు కుట్రలో భాగంగానే ఈ దాడి చేసినట్లు 100% ఇంతే. ఇది బీసీలు రాజకీయ పార్టీగా రాకూడదు అనేటువంటి కుట్రతోనే వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా దీన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బరాబర్ బీసీల రాజకీయ పార్టీ ఏర్పడుతుంది. ఇప్పుడు రెండు కులాల మధ్యలో సపోజ్ మాలా మాదిగా 2 కమ్యూనిటీస్ ఉంటాయి. మీరు మాలలో పిల్లనిస్తారా అని అడిగినలు అనుకోండి, మాకు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు అని అంటారు. మంచం పొత్తు అంటే మంచాన్ని చూడొద్దు. మంచం పొత్తు అంటే బియ్యాన్ని, ఒకరి పిల్లల్ని ఒకరు చేసుకోవడాన్ని, వైవాహిక సంబంధాలు ఈ 2 కమ్యూనిటీస్ మధ్య ఉంటాయా అని అడిగినప్పుడు మాకు మంచం పొత్తు ఉండదు, కంచం పొత్తు ఉండదు అని అంటారు.